పొగలు కక్కే వేడి నీళ్లతో అభిషేకం చేసే శ్రీవారి ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్ల తాలూకాలోని గబ్బూర్లో ఉంది. శివకేశవులు ఒకే చోట కొలువు తీరిన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. అలాగే ఇక్కడ శివుడు వెంకటేశ్వరుడు 2 గర్భాలయాల్లో దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయం 12వ శతాబ్దం నుంచి ఉందని చెప్తారు. గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నల్లరాతి విగ్రహం అద్భుతంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే, స్వామివారి విగ్రహానికి శిరస్సు పైనుంచి వేడి నీటితో అభిషేకం చేస్తే ఆ నీరు విగ్రహం పాదాలకు చేరగానే చల్లబడుతుంది. విగ్రహం నాభి నుంచి వేడి నీటితో అభిషేకం చేస్తే నీరు వేడిగా పాదాలకు చేరుతుంది. తలపై నుండి పోసిన వేడినీళ్లు మాత్రమే చల్లగా మారుతాయి. ఈ విగ్రహం ఒక ప్రత్యేకమైన రాతితో తయారు చేశారని నమ్ముతారు. ఈ ఆలయంలో శివకేశవులు ఇద్దరూ దర్శనమిస్తున్నా కూడా ఈ ఆలయాన్ని పరమేశ్వరుడి కోసమే నిర్మించారట. శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు గర్భగుడిలో ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే శ్రీహరి శివుడి కలలో కనిపించి తనకు ఈ ఆలయంలో చోటు కల్పించమని అడగడంతో శివుడు తన కోసం ఏర్పాటు చేసిన పీఠాన్ని శ్రీహరికి ఇచ్చేశారట. ఆ తర్వాత అగస్త్యముని తన ధ్యానశక్తి ద్వారా దేవతల సమక్షంలో వెంకటేశ్వర స్వామిని, అలాగే పరమేశ్వరుణ్ణి బ్రహ్మసూత్ర శివలింగం రూపంలో ప్రతిష్ఠించారట. ఈ ఆలయంలోని శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. అంటే శివలింగం పైన ప్రత్యేకంగా గీతలు కనిపిస్తాయి. అరుదైన శివలింగాల్లో ఒకటిగా పిలిచే ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించి పూజిస్తే 1,000,000 రెట్లు పూజ చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఇంకొక విశేషమేంటంటే, ఆదివారం నాడు వెంకటేశ్వర స్వామికి పొగలు కక్కే నీటితో అభిషేకాన్ని చేస్తారు. అయితే ఆ నీరు స్వామి పాదాలకు చేరుతుండగానే చల్లగా మారిపోతుంది. ఇదంతా కూడా రెప్పపాటు సమయంలోనే జరిగిపోతుందట. అయితే ఈ అభిషేకాన్ని ప్రతిరోజు కాకుండా ఒక ఆదివారాలు మాత్రమే నిర్వహిస్తారు. ఈ అభిషేక కార్యక్రమాన్ని చూసేందుకు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా భక్తులొస్తూ ఉంటారు. ఈ ఆలయంలో శివరాత్రి నాడు పరమేశ్వరుడికి రుద్రాభిషేకంతో పాటు జరిపించే అఖండ క్షీరాభిషేకం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఆంజనేయుడు, గరుడ లక్ష్మీనారాయణుడు తదితర దేవతామూర్తులను కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ అద్భుతమైన ఆలయం జిల్లా కేంద్రమైన రాయచూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, దేవదుర్గ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పొగలు కక్కే వేడి నీళ్లతో అభిషేకం చేసే శ్రీవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.